గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశः సర్గः. వాలీ నామ మహాప్రాజ్ఞః శక్రతుల్యపరాక్రమః అద్యాస్తే వానరః శ్రీమాన్ కిష్కింధామతులప్రభాం. ఇక్కడ దుందుబి అనే రాక్షసుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. యుద్ధం చేయాలి, వాడికి ఉన్నటువంటి బలగర్వము వరగర్వము ఈ అహంకారం చేత ఎవరితో ఒకరితో యుద్ధం చేయాలి, శత్రుత్వం ఉన్నా లేకపోయినా. ఆ గర్వం చేత మొదట సముద్రుడి దగ్గర యుద్ధం చేయమని చెప్పి వెళ్ళాడు. సముద్రుడేమో హిమవంతుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. హిమవంతుడు ఆ యుద్ధకాంక్షను చూసి నేను నీతో యుద్ధం చేయలేనయ్యా, నీతో యుద్ధం చేసేవాడు ఎవడో ఉన్నాడు, వాడొకని చెబుతాను అని అన్నాడు. అది కూడా దుందుబి కోపగించి యుద్ధం చేయలేని వాడైతే ఎవరో ఒకరిని నాతో యుద్ధం చేసేవాడిని చూపించు అని అంటే, ఆ హిమవంతుడు చాలా సౌమ్యంగా ధర్మాత్ముడైనటువంటి వాడు కనుక ఎప్పుడూ పలకనటువంటి మాటలను పలుకుతున్నాడు అని చెప్పి మహర్షి అంటూ ఉన్నారు. ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడయ్యా అంటే వాలీనామ మహాప్రాజ్ఞ శక్రతుల్య పరాక్రమ. నీకు యుద్ధం చేయాలని అంతగా కోరిక ఉంటే మహాప్రాజ్ఞ గొప్ప ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఎక్కడుంటాడు అంటే శక్రపుత్ర, ఆయన ఇంద్రుడి యొక్క కుమారుడు. అలాగే గొప్ప బలం కలిగినటువంటి వాడు ప్రతాపవాన్ శ్రీమాన్ వాలీనామ వానర. శ్రీమంతుడైనటువంటి వాడు వాలి అని పేరు కలిగినటువంటి వాడు ఉన్నాడయ్యా. ఎక్కడ ఉన్నాడు అనంటే అధ్యాస్తే కిష్కిందాం అతులప్రభాం కిష్కిందాం, గొప్ప ప్రకాశంతో ఉన్నటువంటి కిష్కిందా నగరాన్ని అధిష్ఠించి ఉన్నాడు. వానరులందరికీ కూడా అధిపతి అయి వానర రాజ్యమైనటువంటి కిష్కిందా నగరాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. నీవు యుద్ధం కోసం తపిస్తూ ఉన్నావు, యుద్ధం చెయ్యాలనే కాంక్ష ఎక్కువగా ఉంది. నాలాంటి వాడు నీతో యుద్ధం చేయలేడయ్యా, కనుక నువ్వు కిష్కిందా రాజ్యానికి వెళ్ళు. అక్కడ కిష్కిందా రాజ్యంలో వాలి ఉన్నాడు. దేవేంద్రుడి కుమారుడైనటువంటి ఆ వాలి పరాక్రమంలో గొప్పవాడు గనక బలవంతుడైనటువంటి ఆ వాలి నీతో యుద్ధం చేయడానికి సమర్థుడు, కనుక నీవు వాలితో వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెప్పనన్నాడు. అంటూ ససమర్థో మహాప్రాజ్ఞ తవ యుద్ధ విశారద ద్వంద్వయుద్ధం మహద్దాతుం నముచేరివ వాసవ. హిమవంతుడు అంటూ ఉన్నాడు, నీతో సమానంగా యుద్ధం చేయగలిగేటటువంటి వాడు వాలి. నీవేమో సముద్రుడి దగ్గరికి నా దగ్గరికి వచ్చి యుద్ధం చేయమంటున్నావు, మాకంత శక్తి లేదు, మాకంత సామర్థ్యం లేదు, యుద్ధం చేయలేం. కనుక నీవు వెళ్ళి వాలితో యుద్ధం చెయ్యి. అందుకని అన్నాడు మహాప్రాజ్ఞ, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడా ఓ దుందుబి. ఎందుకనంటే యుద్ధం చెయ్యాలి అనంటే దుందుబికి ఎంత పరాక్రమం ఉందో అంత పరాక్రమం ఉన్నటువంటి వాడితోటే యుద్ధం చేయాలి తప్ప పరాక్రమం లేనటువంటి వాడితో యుద్ధం చేయడం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగము ఉండదు. కనుక ఈ దుందుబి కూడా ఎవడు బలవంతుడు అని తెలిస్తే వాడితో యుద్ధం చేయాలి అని తెల్లవారు లేచి బయలుదేరుతూ ఉంటాడు. అలా వెళ్ళి వాడితో యుద్ధం చేయడం, శత్రుత్వం లేకపోయినా వాడితో యుద్ధం చేయడం, వాడిని ఓడించడం, ఇది ఆ దుందుబి యొక్క కార్యం. కనుక ఇక్కడ వాలి యుద్ధ విశారద, యుద్ధంలో నేర్పు కలిగినటువంటి వాడవు కదా నీవు, కనుక సహ వాసవ నముచేరివ తవ మహత్ ద్వంద్వయుద్ధం దాతుం సమర్థ. నీకు ద్వంద్వయుద్ధం కావాలి అనంటే ఆ వాలి దగ్గరికి వెళ్ళవయ్యా. ఆయన గొప్ప పరాక్రమం కలిగిన వాడు కనుక అతడే నీకు ఇంద్రునికి నముచి ఏ విధంగా అయితే యుద్ధానికి వారిద్దరూ కూడా యుద్ధం జరిగితే అక్కడ ఇంద్రునికి నముచి అనేటటువంటి ఒక రాక్షసుడికి యుద్ధం జరిగింది. ఈ నముచి ఎవరయ్యా అంటే కశ్యప ప్రజాపతికి ధనువు యందు జన్మించినటువంటి వాడు, అసురుడు, దానవుడు. ఈయన ఏం చేశాడంటే గొప్ప తపస్సు చేశారు. రాక్షసులందరూ కూడా తపస్సు చేస్తారు. తపస్సు చేయంగానే మరణం లేనటువంటి వరం కోరుకుంటారు.
ఆ మరణం లేనటువంటి వరం కూడా ఏ విధంగానంటే ఈయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. తపస్సు చేయగానే తడి వస్తువు కానీ పొడి వస్తువు కానీ వీటితో మరణం ఉండకూడదు అని అన్నాడు. అంటే లోకంలో ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా పొడిగానో తడిగానో ఉంటాయి కనుక ఈయన తన యొక్క తెలివినంతటినీ కూడా వాడి తడి వస్తువు లేదా పొడి వస్తువులు ఈ రెండిట్లో నాకు మరణం ఉండకూడదు అని అన్నాడు. సరే, వరం లభించింది. వరగర్వం రాగానే రాక్షసుడు తన యొక్క రాక్షస ప్రవృత్తిని ప్రకటింపజేస్తాడు. దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడు. అలా దేవతల మీద యుద్ధానికి వెళ్ళగానే ఇంద్రుడు దేవేంద్రుని జయించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేవేంద్రుడు ఆలోచించాడు, వీడి మీద ఇన్ని ఆయుధాలు వేశాను, వజ్రాయుధం వేశాను, ఇలా ఇన్ని ఆయుధాలు ప్రయోగించినా వీడు చనిపోవటం లేదనంటే ఆకాశవాణి అప్పుడు వాడు పొందినటువంటి వరాన్ని తెలియజేస్తుంది. ఏమిటయ్యా అది అని అంటే, పూర్తిగా అంటే తడిచి ఉండకూడదు, అలాగే ఎండి ఉండకూడదు. అలాంటి వస్తువు ఏదైనా ఉంటే ఆ వస్తువుతోనే వాడు చంపబడతాడు. ఎందుకంటే వాడు కోరిన వరం ఎటువంటిది అంటే తడి వస్తువు కానీ పొడి వస్తువులతో కానీ మరణం ఉండకూడదు అన్నాడు. తడిగా ఉండాలి, పొడిగా ఉండాలి. అలాంటి ఒక వస్తువుతోనే వాడికి మరణం ఉంటుంది. మరి అలాంటి వస్తువు ఏది అని ఆలోచిస్తే సముద్రపు నురగ ఏదైతే ఉందో ఆ నురగ అది తడిగా ఉంటుంది, పొడిగా ఉంటుంది. అంటే దానిలో రెండు లక్షణాలు ఉంటాయి. పూర్తిగా పొడిగా ఉండదు, పూర్తిగా తడిగా ఉండదు. అలాంటి సముద్రపు నురగను తన యొక్క వజ్రాయుధంతో అద్ది ఆ నముచిని సంహరించాడు. అలా రాక్షసుడి ఆ నముచిని ఏ విధంగా అయితే ఇంద్రుడు సంహరించాడో, ఏ విధంగా ఎదుర్కొన్నాడో, అలా నేను ఎదుర్కోవడానికి సమర్థుడైనటువంటి వాడు వాలి. వరగర్వంతో విరవీగినటువంటి నముచిని తెలివిగా ఆ ఇంద్రుడు ఏ విధంగా సంహరించాడో అలా నీవు కూడా వరగర్వంతో బలగర్వంతో విర్రవీగుతూ ఉన్నావు కనుక వానరరాజు అయినటువంటి ఆ వాలి అసాధారణమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, అమితమైన పరాక్రమం కలిగినటువంటి వాడు కనుక అలాంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి ఆ వాలితో నీవు చక్కగా యుద్ధం చేస్తే నీ బలం ఏమిటో ఆయన బలం ఏమిటో తెలుస్తుంది. కాబట్టి నువ్వు వాలి దగ్గరికి వెళ్ళవయ్యా అన్నాడు హిమవంతుడు. ఈ విధంగా తన బలం పైన అపారమైన నమ్మకం కలిగినటువంటి ఆ దుందుబి అంటే తాను బలవంతుడు అని చెప్పి తాను గర్విస్తూ ఉన్నాడు కనుక వాలి దగ్గరకు వెడితే వాలికి బలం లేదు, అతను కూడా సామాన్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అని అనుకుంటున్నాడు. కానీ అమితమైనటువంటి పరాక్రమశాలి వాలి. అలాంటి వాలి దగ్గరికి యుద్ధానికి పంపించాడు హిమవంతుడు. కనుక వాలిని ఆ దుందుబుని సంహరించగలిగే సామర్థ్యం కలిగిన వాడు ఎవరయ్యా అని అటువంటి వాడి దగ్గరికి పంపించారు. పంపిస్తూ ఆయన ఒక మాట అన్నాడు, తం శీఘ్రమభిగచ్చ త్వం యది యుద్ధమిహేచ్ఛసి సహి దుర్ధర్షణో నిత్యం శూర సమరకర్మణి. ఇహ యుద్ధం ఇచ్చసి యది, నీవు వెంటనే యుద్ధం చేయాలంటున్నావు కదా, మరి ఇలా యుద్ధం చేయాలి అని అంటే త్వం శీఘ్రం తం అభిగచ్చ, నీవు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, కిష్కింధా నగరానికి వెళ్ళు. అక్కడ శూర సహ నిత్యం సమరకర్మణి దుర్మర్షణ, ఆయన రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు యుద్ధం అంటే అప్పుడు సిద్ధంగా ఉంటాడు. అలా యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ వాలి దగ్గరికి వెళ్ళి వెంటనే యుద్ధం చేయి, నీకు యుద్ధం చేయాలని విపరీతమైనటువంటి కోరిక ఉంది కదా కనుక ఆ వాలితో యుద్ధం. ఆ వాలి కూడా అలాంటి వాడే, వాలి కూడా సమరకర్మణి దుర్మర్షణ, ఎల్లప్పుడూ కూడా యుద్ధం చెయ్యాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడు, యుద్ధకర్మనందు సహింప శక్యము కానటువంటి వాడు అని అన్నాడు. అంటే ఆయనకు కూడా ఎప్పుడూ యుద్ధం చేయాలని కోరికుంటుందయ్యా కనుక నీకు యుద్ధం చేయాలని కోరిక ఉంది కాబట్టి నీవు ఆ వాలి దగ్గరికి వెళితే నీ యుద్ధం చేయాలనే కోరిక తీరిపోతుంది అని చెప్పి శూరుడైనటువంటి ఆ వాలిని ఎవరు కూడా ఎదుర్కోలేరు అని అన్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన ఇంద్రకుమారుడు, ఇంద్రుని అంశతో ఇంద్రునికి ఎంత బలం ఉందో అంత బలంతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు కనుక ఇంద్రకుమారుడైనటువంటి ఆ వాలితో నీవు యుద్ధానికి వెళ్ళు. నీవు యుద్ధాన్ని కోరుకుంటున్నావు, మహాబలవంతుడు ఆ వాలి, మీ ఇద్దరికీ కూడా సమవుజ్జి ఉంది కనుక మీరిద్దరూ యుద్ధం చేసుకోవచ్చు, ద్వంద్వ యుద్ధం నీకు లభిస్తుంది, వెంటనే కిష్కింధకు వెళ్ళమన్నాడు. అలా హిమవంతుడు తనతో యుద్ధానికి వచ్చినటువంటి దుందుబిని తనకు రణకౌశలం లేదని, యుద్ధం చేయడంలో నేర్పు లేదని, సామర్థ్యం లేదని చెప్పి మెల్లగా వాలి దగ్గరికి పంపించాడనమాట. శ్రుత్వా హిమవతో వాక్యం క్రోధావిష్ట సదుందుభిః జగామ తాంపురీం తస్య కిష్కింధాం వాలినస్తదా. ఇక్కడేమో సముద్రుడి దగ్గర యుద్ధానికి వెళ్తే సముద్రుడు నాకన్నా బలవంతుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడయ్యా, పర్వతరాజు, ఆయన హిమవంతుడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీతో సమానమైన వాడు అన్నాడు. హిమవంతుడి దగ్గరికి వచ్చాడు దుందుభి. హిమవంతుడి దగ్గరికి వస్తే హిమవంతుడు అన్నాడు, నాకు సామర్థ్యం లేదు, నువ్వు ఇంకొకటి దగ్గరికి వెళ్ళు, వాలి అని కిష్కింధలో ఉన్నాడు అన్నాడు. దాంతో విపరీతమైన కోపం వచ్చింది దుందుభికి.
కోపం వచ్చి తదా సహ దుందుభి హిమవత వాక్యం శృత్వా కోపావిష్ట అని అన్నారు. ఎప్పుడైతే హిమవంతుడి మాటలు విన్నాడో అలా హిమవంతుడి మాటలు వినగానే ఆ మాటలు విని విపరీతమైన కోపం వచ్చింది. దేనికయ్యా అంటే యుద్ధం చేయాలంటే ఎవడో ఒకడు యుద్ధం చేయాలి, నీవు యుద్ధం చేయకపోగా వాడి దగ్గరికి వెళ్ళు వీడి దగ్గరికి వెళ్ళు అని చెబుతున్నారని చెప్పి ఇక్కడ యుద్ధం చేయగల వాడిని తెలియజేయమన్నాడు. అంటే తనతో ఎవరో ఒకరు యుద్ధం చేయాలి, వాడికి యుద్ధం చేయకపోతే ఆ రోజు గడవదు, ఏదో రకంగా ఎవరినో ఒకరిని యుద్ధం చేయాలి, అది వాడి కోరిక. కనుక అలా యుద్ధం చేయాలి. యుద్ధకాంక్షతో వెళ్ళినటువంటి ఆ సముద్రుడు అంగీకరించలేదు, హిమవంతుడు అంగీకరించలేదు. ఇప్పుడు వాలి దగ్గరికి వెళ్ళాలి. వెంటనే కోపం వచ్చింది. కోపం వచ్చి తస్య వాలినః పురీం కిష్కింధాం జగామ, వెంటనే ఒక్క ఉదటలో అక్కడి నుంచి హిమవత్ పర్వతం దగ్గర నుంచి కిష్కింధా నగరానికి వచ్చేసాడట. అలా కిష్కింధా నగరానికి వచ్చేసినటువంటి వాడు అంటే తను యుద్ధానికి వచ్చాడు అనేటటువంటి విషయం తెలియాలి. ఎవరితో యుద్ధం చేయడానికి వచ్చాడు? వాలితో యుద్ధం చేయడానికి వచ్చాడు. కాబట్టి వాలిని ఆహ్వానించాలి యుద్ధానికి. అలాగే సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు, హిమవంతుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నానా అలజడి అంతా కూడా చేశాడు. ఆ అలజడి వల్ల వారిద్దరూ వచ్చి మాకు సామర్థ్యం లేదయ్యా నువ్వు వెళ్ళు అని అన్నారు. ఈ విధంగా ఇప్పుడు వాలికి తాను వచ్చినటువంటి విషయాన్ని తెలియజేయాలి కనుక ఎవడో ఒకడు యుద్ధం చేయడానికి దొరికాడు, తనకు యుద్ధం చేసేటటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు దొరికాడు కనుక వాలితో యుద్ధానికి చేయడానికి వచ్చినటువంటి ఆ దుందుబి ఎలా వచ్చాడయ్యానంటే ధారయన్ మాహిషం రూపం తీక్ష్ణశృంగో భయావహ ప్రావృషీవ మహామేఘ తోయపూర్ణో నభస్థలే. వచ్చినవాడు కూడా సాధారణంగా రాలేదు, ఆయన మాహిషం రూపం ధారయన్, ఒక దున్నపోతు అంటే మహిష రూపాన్ని ధరించి ఉన్నాడు. అలా మహిష రూపాన్ని ధరించినటువంటి వాడై తీక్ష్ణ శృంగ, శృంగ అంటే కొమ్ములు, తీక్ష్ణమైనటువంటి వాడి అయినటువంటి కొమ్ములు కలిగి ఉన్నాడు. భయావహ, భయాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అలా చూడడానికి ఒక గొప్ప ఆకారం, పర్వతం ఎలా ఉంటుందో ఆ పర్వతం వలె ఉన్న గొప్ప ఆకారంతో ఒక మహిష స్వరూపాన్ని స్వీకరించిన వాడై ఆ పొడవాటి కొమ్ములతో, అంతేకాదు ప్రావృషి నభస్థలే తోయపూర్ణో మహామేఘ ఇవ అని అన్నారు. అంటే వర్షం పడేటప్పుడు నల్లని మేఘం ఏ విధంగా అయితే దాని నిండా నీళ్లు నిండి ఉన్నటువంటి ఒక మేఘం నల్లగా ఉంటుందో ఆ విధంగా నల్లగా ఉన్నాడు వీడు. అలా నల్లని దున్నపోతు ఆకారంలో తీక్ష్ణమైనటువంటి కొమ్ములతో ఆ కిష్కింధా నగరానికి వచ్చాడు. కిష్కింధా నగరానికి వచ్చినటువంటి వాడు భయపెడుతూ ఉన్నాడు, తన యొక్క కొమ్ముల చేత తన యొక్క ఆకారం చేత భయపడుతూ ఉన్నాడు. ఇక్కడ మాహిషం రూపం అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే దుందుబి యొక్క ప్రవృత్తి ఏ విధంగా ఉందో ఈ మహిష రూపంలో చెబుతూ ఉన్నాడు. మాహిషం రూపం ధారయన్ అనడంలో ఒక అంతరార్థం ఏమిటంటే మహిషము అంటే దున్నపోతు అనగానే మనకు సాధారణంగా ఏమిటంటే ఒక మొండితనము, ఒక అజ్ఞానము, అదుపు లేనటువంటి పశుత్వము ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ దుందుబిలో కూడా అలాంటి లక్షణాలు ఏమన్నా, వాడు ఎవడి మాట వెండు, వాడు ఎవరితో ఒకరితో యుద్ధానికి వెళ్ళాలి, ఎవరినో ఒకరిని శత్రుత్వం లేకపోయినా వాడితో యుద్ధం వెళ్ళాలి, అది రాక్షస ప్రవృత్తి. అలాంటి అజ్ఞానం కలిగినటువంటి వాడు. అలాగే తమోగుణం, మనిషిలో ఉన్నటువంటి తమోగుణం ఏదైతే ఉందో దానికి మహిషము ప్రతీక కనుక అలాంటి అజ్ఞానము, అహంకారము, అలాగే ఇంద్రియ ఆసక్తి, క్రూరత్వము ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనిషిలో ఉన్నటువంటి పశు ప్రవృత్తుల సమాహారం ఏదైతే ఉందో ఆ సమాహారమే మహిష రూపంగా చెప్పబడింది. అందుకనే మాహిషం రూపం ధారయన్ అని అన్నాడు. అలాంటి మహిష రూపాన్ని ధరించి, అంటే కేవలం అది మహిష రూపం ధరించాడు అంటే శారీరకమైనటువంటి రూపం కాదు, ఇలాంటి వృత్తులన్నీ కూడా పశువృత్తులన్నీ కూడా ఏవైతే నియంత్రణ ఉండవో, నియంత్రణ లేనటువంటి ఆ పశువృత్తులన్నీ కూడా కలిస్తే ఆ దుందుబి యొక్క రూపం ఏర్పడిందా అన్నట్టుగా ఉన్నాడు. అలాంటి గొప్ప భయంకరమైనటువంటి రూపాన్ని తీసుకున్నటువంటి వాడై కిష్కింధా నగరం వచ్చి ఆ కిష్కింధా నగర ద్వారం దగ్గర తతస్తద్వారమాగమ్య కిష్కింధాయా మహాబలః ననర్ద కంపయన్ భూమిం దుందుభిర్యతా. ఆ దుందుబి తాను వచ్చిన విషయం వాలికి తెలియాలి, వాలితో యుద్ధం చేయడానికి వచ్చాడు కనుక కిష్కింధా నగర ద్వారం దగ్గరికి వచ్చి హిమవంతుడి మాట విని వెంటనే హిమవత్ పర్వతం నుంచి ఈ కిష్కింధా పర్వతం దగ్గరికి ఒక్క ఉదుటలో వచ్చినటువంటి ఆ దుందుబి మహాబలహ అన్నారు. ఆయన గొప్ప బలం కలిగినటువంటి వాడు. మరి అంత బలం కలిగిన వాడు కనుకే అహంకారంతో, వరగర్వంతో విర్రవీగుతూ ఉన్నాడు. అలా కిష్కింధాయా ద్వారమాగమ్య, కిష్కింధా నగర ద్వారం దగ్గరకు వచ్చాడు. కిష్కింధా నగర ద్వారం దగ్గరకు వచ్చి భూమిం కంపయన్ యథా దుందుభిః ననర్ద అని అన్నారు.
ఇక్కడ దుందుబి అని 2 సార్లు వచ్చింది. ఒకటేమో రాక్షసుడి పేరు దుందుబి, ఇంకొక దుందుబి శబ్దానికి అర్థం ఏమిటి అంటే దుందుబి అనేటటువంటి వాద్య విశేషం. అది ఆకాశమంతా కూడా దేవతలు సాధారణంగా దుందుబి వాద్యాన్ని మోగిస్తూ ఉంటారు అని అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తండ్రి వసుదేవుడు, ఆ వసుదేవుడు జన్మించినప్పుడు ఆయనకు ఆనక దుందుబిహి అనే ఒక పేరు ఉంది. ఆ దుందుబి అనే పేరు ఏమిటి అని అంటే వసుదేవుడు జన్మించినప్పుడు దేవతలందరూ కూడా దుందుబి వాద్యాన్ని గట్టిగా మోగించారట, ఆకాశమంతా కూడా దద్దరిల్లేటటువంటి విధంగా. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి కాబోతున్నటువంటి వాడు, అలాంటి వాడు జన్మించాడన్న ఆనందంలో, అందుకని ఆ వసుదేవునికి ఆనక దుందుబిహి అని పేరు. అలాంటి ఒక దుందుబి వాద్యం మోగిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ దుందుబి అనేటటువంటి రాక్షసుడు భూమిం కంపయన్, భూమిని కంపింపజేస్తూ ఉన్నాడు. వాడు వచ్చిన ఆకారం ఏమిటి? మహిష ఆకారం, అంటే డెక్కలు, తోక, కొమ్ములు, ఈ విధమైనటువంటి స్వరూపం. అలాంటి స్వరూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు ననర్ద, అంటే దుందుబి నాదము వస్తే ఎంత గొప్ప శబ్దం వస్తుందో ఆ విధంగా నాట్యం చేస్తున్నాడు కిష్కింధా నగర ద్వారం దగ్గరకు వచ్చి. అంతటితో ఆగలేదు. సమీపస్థాన్ ద్రుమాన్ భంజన్ వసుధాం ధారయన్ ఖురైః విషాణేన్నోల్లిఖన్ దర్పాత్ తద్వారం ద్విరదో యథా. ఆ వచ్చినటువంటి దుందుబి అంటే రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు కదా, రాక్షసునికి ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడు? వాడు సౌమ్యంగా ఉండదు వాడి వ్యవహారం. వాడి వ్యవహారం అంతా కూడా రాక్షసంగానే ఉంటుంది. వచ్చినవాడు ఇక్కడ తాను వచ్చాడనే విషయాన్ని తెలియజేయడం కోసం భూమిని అంతటినీ కూడా డెక్కలతో తొక్కుతూ ఉన్నాడు, గట్టిగా కంపింపజేస్తూ ఉన్నాడు. అంతేకాదు సమీపస్థాన్ ద్రుమాన్ భంజన్, ఆ కిష్కింధా నగర ద్వారం వద్ద దగ్గరలో ఉన్నటువంటి చెట్లన్నిటినీ పీకి పడేస్తున్నాడు. అలా వనాన్నంతటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నాడు. వసుధాం కురైహి దారయన్, భూమిని డెక్కలతో చీల్చుతూ ఉన్నాడు. దర్పాత్ విషాణేన తద్వారం ద్విరదో యథా ఉల్లికన్, ఏనుగులు తమ యొక్క కండూతిని తీర్చుకోవడం కోసం పెద్ద పెద్ద చెట్లకు ఏ విధంగా అయితే తమ శరీరాన్ని రాస్తాయో ఆ విధంగా దున్నపోత ఆకారం కలిగినటువంటి మహిష ఆకారం కలిగినటువంటి ఈ రాక్షసుడు తన యొక్క గర్వము చేత, దర్పాత్ అని అన్నారు, గర్వము చేత, విషాణేన కొమ్ములతో, తద్వారం ఆ యొక్క ద్వారం కిష్కింధా ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారాన్ని పెకిలించి వేస్తూ ఉన్నాడు. వాడి అయిన కొమ్ములతో బలంగా కుమ్ముతూ ఉన్నాడు. ఇది రాక్షస ప్రవృత్తి. ఈ విధంగా దుందుబి వాలిని యుద్ధానికి పిలవడం కోసం ప్రవర్తిస్తూ ఉన్నటువంటి తీరు చెబుతూ ఉన్నారు ఇక్కడ. మహిష రూపంలో వచ్చినటువంటి వాడు వృక్షాలన్నింటినీ కూడా వన సంపద నశింపజేయడమే కాకుండా భూమిని బద్దలు చేస్తూ కొమ్మలతో నగరద్వారాన్ని దర్పంగా కుమ్ముతూ వికటాట్టహాసంతో వాలిని యుద్ధానికి పిలుస్తూ ఉన్నాడు. కనుక తాను యుద్ధం చేయాలి. అప్పటికే రాత్రి అయ్యింది కనుక ఈ కొమ్ములు కూడా ఎలాగా అంటే పశువులు తమకున్నటువంటి కొమ్ములతో భయాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. కనుక ఈ కొమ్ములు కూడా అహంకారానికి, గర్వానికి ప్రతీకలుగా చెబుతాడు వీడు. అందుకనే అటువంటి రూపాన్ని స్వీకరించాడు, మహిష రూపాన్ని స్వీకరించి ఆ కొమ్ములతో కిష్కింధా ద్వారాన్ని తాను పదే పదే ఆ కిష్కింధా ద్వారాన్ని పొడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొమ్ములు రాగానే మనం అంటుంటాం నీ కొమ్ములు వచ్చాయి అని అంటారు. కొమ్ములు రావడం అంటే ఏమిటి అంటే గర్వం పెరిగింది, అహంకారం పెరిగింది, నేను అనేటటువంటి భావన పెరిగింది. ఇక్కడ ఆ కొమ్ములు ఆధిపత్యాన్ని తెలియజేస్తాయి. మనిషిలో ఉన్నటువంటి అహంభావం, నేనే గొప్ప అనేటటువంటి ఒక భావాన్ని ప్రకటింపజేస్తాయి. ఎప్పటి వరకు మనిషి యొక్క పతనము ఉండదు అని అంటే మనిషి తనలో ఎన్ని గుణాలు ఉన్నా, వినయం అనేటటువంటి గుణం ఉన్నంత వరకు, ఎంత గొప్ప పరాక్రమం ఉన్నా, ఎంత సంపదలున్నా, ఎంత విద్యావంతుడైనా, ఏ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నా వినయం ఉన్నంత వరకే. ఆ వినయము నశించి అహంభావం కనుక వస్తే, నేను అనే భావన వాడిలో ప్రవేశిస్తే కొమ్ములు వచ్చినట్టే. అలా ఇక్కడ దుందుబి కూడా తానే బలవంతుడనేటటువంటి భావనలో తన యొక్క గర్వాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాడు. కనుక అహంభావానికి సూచికగా ఇక్కడ ఆ కొమ్ములతో వాడు దర్పంగా కిష్కింధా నగర ద్వారాన్ని వాడు కుమ్ముతూ ఉన్నాడు. ఆ విధంగా దుందుబి కిష్కింధకు చేరాడు. కిష్కింధ చేరేసరికి చీకటి పడింది. ఆ చీకటి పడినా కూడా ఎవరితో ఒకరితో యుద్ధం చేయాలి కాబట్టి తాను ఈ విధమైన రాక్షస ప్రవృత్తి చేత కిష్కింధా నగర యొక్క ద్వారాన్నంతటినీ కూడా భంజన చేస్తూ ఉన్నాడు. కనుక వాలిని రెచ్చగొట్టాలి, వాలిని రెచ్చగొట్టి యుద్ధానికి పిలవాలి. కనుక ఈ రకమైనటువంటి అలజడంతా కూడా సృష్టిస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ అంతఃపురగతో వాలి శ్రుత్వా శబ్దమమర్షణః నిష్పపాత సహస్త్రీభిః
తారాభిరివ చంద్రమాహ. కిష్కిందా ద్వారం వద్ద ఈ వచ్చినటువంటి దుందుబి తన యొక్క రాక్షస ప్రవృత్తి చేత, తన యొక్క స్వరూపం చేత ఇంత అలజడి చేస్తూ ఉంటే అంతఃపురగత వాలి శబ్దం శ్రుత్వా. వాలి ఆ సమయంలో ఎక్కడున్నాడయ్యా అంటే రాత్రి అయింది, అంతఃపుర స్త్రీలతో అంతఃపురంలో ఉన్నాడు. ఆ విధంగా అంతఃపురంలో ఉండి అంతఃపురం నందు వాలి యొక్క శబ్దాన్ని విని అమర్షణ, తాను ఈ సహించలేనటువంటి వాడయ్యాడు. ఎందుకంటే తన నగరం దగ్గరికి వచ్చి రాత్రిపూట, అది కూడా ఆ నగర ద్వారం దగ్గర ఇంత అలజడి చేస్తున్నాడు, ఎవడరా వీడని చెప్పి తారాభి చంద్రమా ఇవ స్త్రీభి నిష్పపాత. వాలి ఆ అర్ధరాత్రి తాను అంతఃపుర స్త్రీలతో పాటు ఉన్నటువంటి వాడు ఒక్క ఉదుటన అంతఃపురం నుంచి ఆ స్త్రీలతో ఇక్కడ తారాభి చంద్రమా ఇవ అని అన్నాడు. నక్షత్రములతో కూడినటువంటి చంద్రుడి వలె. అంటే నక్షత్రములో చంద్రుడు ఏ విధంగా అయితే ప్రకాశిస్తున్నాడో ఆ విధంగా వాలి రాగానే వాలి చుట్టూ కూడా అంతఃపుర స్త్రీలందరూ కూడా బయటకు వచ్చేశారు. అలా బయటకు వచ్చి ఆ మహిష రూపంలో చెట్లన్నింటినీ కూడా పీకేస్తూ అక్కడ భూమిని తన డెక్కలతో కంపింపజేస్తూ భీకరంగా భయంకరంగా నల్లగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని చూశాడు. బలంతో ద్వారాన్ని వాడు బద్దలు కొడుతూ ఉంటే వాలి దుందుబు చేసినటువంటి ఆ అలజడంతా కూడా విని తన స్త్రీలతో వచ్చినటువంటి వాడై, ఎందుకంటే హఠాత్తుగా కిష్కిందా నగరంలో ఉన్నట్టుండి అలజడి కలిగింది. అంతవరకు అలజడి లేదు, ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం. అలాంటి ఆ వాతావరణంలో ఉన్నట్టుండి కలిగినటువంటి ఆ అలజడికి హఠాత్తుగా ఇంత భయంకరమైనటువంటి గర్జనలు ఏమిటి అని చెప్పి క్రోధంతో అంతఃపుర స్త్రీలందరూ కూడా బయటికి రాగా ఈ వాలి వారితో పాటు బయటకు వచ్చాడు. ఈ విధంగా దుందుబి యొక్క అంటే దుందుబి వృత్తాంతం ద్వారా వాలి పరాక్రమాన్ని తెలియజేసేటటువంటి వాక్యాలు సుగ్రీవుడు రామచంద్ర ప్రభువుకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాంటి వాక్యాలను తెలియజేసే శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. వాలీనామ మహాప్రాజ్ఞ శక్రతుల్య పరాక్రమ అధ్యాస్తే వానర శ్రీమాన్ కిష్కింధామతుల ప్రభాం సమర్థో మహాప్రాజ్ఞః తవ యుద్ధ విశారదః ద్వంద్వయుద్ధం మహద్దాతుం నముచేరివ వాసవః తం శీఘ్రమభిగచ్చత్వం యది యుద్ధమిహేచ్ఛసి సహి దుర్ధర్షణో నిత్యం శూరః సమరకర్మణి. శ్రుత్వా హిమవతో వాక్యం క్రోధావిష్టః సదుందుభిః జగామ తాం పురీం తస్య కిష్కింధాం వాలినస్తదా ధారయన్ మాహిషం రూపం తీక్ష్ణశృంగో భయావహః ప్రావృషీవ మహామేఘః తోయపూర్ణో నభస్థలే తతస్తద్వారమాగమ్య కిష్కింధాయా మహాబలః ననర్ద కంపయన్ భూమిం దుందుభిర్యథా సమీపస్థాన్ ద్రుమాన్ భంజన్ వసుధాం దారయన్ ఖురైః విషాణేన్నోల్లిఖన్ దర్పాత్ తద్వారం విరదో యథా అంతఃపురగతో వాలి శ్రుత్వా శబ్దమమర్షణః నిష్పపాత సహస్త్రీభిః తారాభిరివ చంద్రమాః. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశే సర్గే అష్టౌ శ్లోకాః. ఇలా దుందుబి రాక్షస ప్రవృత్తిని తెలియజేసే శ్లోకాలు పారాయణ చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.